మన దేశంలో ఎల్లప్పుడూ ప్లాస్టిక్ బాటిళ్ల సేల్స్ జోరుగా సాగుతుంటాయి. మనమంతా నిత్యం ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగుతుంటాం. జర్నీ టైంలో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ సగటున 2.40 లక్షల నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తేల్చింది. గతంలో వెలువడిన నివేదికల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నానో ప్లాస్టిక్ కణాలు 5,000 లోపే ఉంటాయని నివేదిక చెప్పగా ఆ సంఖ్య 100 రెట్లు ఎక్కువగా ఉందని తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు వివరాలతో కూడిన నివేదికను ప్రొసీడింగ్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సార్ జనరల్ లో పబ్లిష్ చేసింది. ప్లాస్టిక్ లో చిన్న సైజులో ఉండేవి మైక్రో ప్లాస్టిక్, అతి చిన్న సైజులో ఉండేవి నానో ప్లాస్టిక్. ఈ నానో ప్లాస్టిక్ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఎందుకంటే మానవ రక్త కణాలలో చొచ్చుకుపోయేంత చిన్నవిగా ఉంటాయి. రక్త ప్రవాహంలో కూడి ఇవి ఈజీగా ప్రవేశించి మానవ శరీర అవయవాలు పనితీరును ప్రభావితం చేయగలవు. గర్భిణీలు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో నీటిని తాగితే ఆ నానో ప్లాస్టిక్ పుట్టబోయే శరీరంలో కూడా ప్రవేశిస్తాయని నివేదికల్లో పేర్కొంది. అలానే ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగితే తీవ్రమైన వ్యాధులు కలుగుతాయి. పురుషుల్లో హార్మోన్ సమస్యలకు దారితీస్తుంది. స్పర్మ్ కౌంట్ తగ్గడంతో పాటు కాలేయానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ప్లాస్టిక్ బాటిళ్లకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది.